హాయ్ ఫ్రెండ్స్, జూ పార్క్ అయితే వచ్చినాము. సో జూ పార్కు 6వ నెంబర్ ఉంది కదా, 6వ నెంబర్ నుంచి దాని ఎదురుగానే ఉంది. నేను ఎప్పుడు ఈ 6వ నెంబర్లో చాలాసార్లు పోయినా, ఎప్పుడే కానీ దీన్ని చూడలా. ఈరోజు వేరే వాళ్ళు సజెషన్ ఇచ్చారనమాట, జూ పార్క్ ఉంది ఒకసారి ట్రై చేయి లోపలికి వెళ్ళి అని. ఈ జూ పార్క్ అయితే వచ్చిన, ఇక్కడ ఓన్లీ కెనెట్ ఒకటే పనిచేస్తుందంట. సో నేనైతే మా ఫ్రెండ్ని అడిగి ఒక కెనెట్ కూడా తీసుకున్నా, అంటే ఏటీఎం కార్డు. సో ఏటీఎం కార్డు తీసుకొని 3 దినార్లు అంట ఒక మనిషికి. ఒక దినార్ 270 రూపాయలు ఉంది, ఇంకా 3 దినార్లు ఎంట్రీ. సో లోపల ఏముండే నాకు కూడా తెలియదు, ఇంతవరకు నేను కూడా పోలా లోపలికి. సో మా బండి అయితే అక్కడ పార్కింగ్ చేసినాము. సో లోపలికి వెళ్ళి ఏముండే చూపిస్తా, లెట్స్ గో. ఇదంతా జూ పార్క్కి పార్కింగ్ అనమాట, ఇదంతా పార్కింగ్, ఇది ఎంట్రెన్స్. ఇదంతా బయట అది హైవే, అది 6వ నెంబర్ హైవే. సో అక్కడ చూడండి పిల్లకాయలు బండ్లు తోలుతున్నారు, చిన్న బండ్లు ఉంటాయి కదా అవి, వాళ్ళకి అవి ఎంజాయ్మెంట్ అనమాట. అక్కడ బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్లు ఎంజాయ్మెంట్. ఏటీఎం కార్డు తీసుకుని ఇలా అశోక్ ఏటీఎం కార్డు తీసుకున్నావు కదా. సో ఇది ఎంట్రెన్స్ అనమాట, ఖచ్చితంగా ఏటీఎం అనేది ఉండాలంట. చూద్దాం లోపల ఏముంటాయో. ఇదంతా పార్కింగ్, నాకు తెలిసి ఫుల్ జనాలు అయితే ఉన్నారు, అందుకే బండ్లు భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఎంట్రెన్స్ అయితే అద్భుతంగా ఉన్నది, ఇది కట్టింది అమ్మా, అది కదా మొత్తం కట్టింది. ఇదంతా ఎంట్రెన్స్ సూపర్ ఉన్నది కదా. లోపలికి వెళ్ళడానికి టికెట్ 3 దినార్లు అంటబ్బా, అది భలే ఉంది. బయట వ్యూ, అక్కడ నీళ్ళు కూడా పడుతున్నాయి. అదంతా సెట్టింగ్ అనమాట, ఇదంతా సెట్టింగ్, నీళ్ళు సెట్టింగ్. అక్కడ బాల్కనీ ఇలాగా టైపు కట్టినారు. ఇక్కడ చూడండి పెద్దది, ఇక్కడ చూడండి రేగ్గా చెట్లు ఎన్ని రేగ్గాలు ఉన్నాయో, అబ్బా కుప్పలు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. దీనికి ఎదురుగానే రేగ్గా చెట్టు. ఎంట్రీ అయితే అయిపోయినాము, ఇదే కౌంటర్. మా అశోక్ అయితే నిలబడుకున్నాడు, టికెట్లకు 2 టికెట్లు తీసుకుంటాడు. లోపలికి వెళ్దాం. నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను లోపలికి పోవడానికి, నేను కూడా చూడలే దాన్ని. చూద్దాం లోపల ఏమున్నాయో మీ అందరికి చూపిస్తా. సో ఎంట్రెన్స్ అయితే అద్భుతంగా ఉంది, ఇంకా లోపల జంతువులు ఏమేమి ఉన్నాయో తెలియదు. సో మనకైతే ఇవి టికెట్లు ఇచ్చినారు, రెండు పాస్లు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ సెట్టింగ్. ఇదో చిలకలు రా, చిలకలు వాళ్ళు మాట్లాడే చిలకలేమో. హాయ్ కో, జాగ్రత్త కొట్టుకో. సో ఇది ఎంట్రెన్స్లోనే సూపర్ ఉన్నది అసలు, అద్భుతం. లోపలికి వెళ్దాం. ఇవన్నీ ఒరిజినల్ కాదు, బొమ్మలు, ఆడ బొమ్మలు. ఆ టికెట్ ఇచ్చారు కదా, ఆ టికెట్ ఆ మిషన్లో పెట్టేసినాం మేము. ఆ మిషన్లో పెట్టి మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక సైకిల్ ఉన్నది, ఇక్కడ గుర్రం చూడు, ఇవన్నీ బొమ్మలు అన్నమాట. ఆడ బండి ఉన్నది చూద్దాం రా, సైకిల్ చూడ భలే ఉన్నది, భలే ఉంది కదా సైకిల్. ఆడొక బండి ఉన్నది. ఇట్లా అంటే పోవాలంట. కింద ఇది మ్యాట్ వేసినారు బాగా, ఇక్కడ వేసినారు బోర్డు స్టార్ట్ హియర్ అని, అంటే ఇట్లా పోవాలండి. వెళ్దాం లోపల ఏముందో చూద్దాం. మొత్తానికి 3 దినాలు అయితే పెట్టినాం. ఒక మనిషికి 3 దినార్లు అంటే 270 రూపాయలు ఒక దినారు. సో నిజంది కాదు, ప్లాస్టిక్ దెబ్బా. ఎంట్రెన్స్ అయితే భలే ఉంది బయట, సూపర్ ఉంది బయట. ఇంకా లోపలే ఇంకా జంతువులు చూస్తే తెలుస్తుంది లోపల ఎలా ఉంది ఇంకా అనేది. ఎంట్రన్స్ అయితే సూపర్, వేరే లెవెల్. ఈ నుంచి స్టార్ట్ అంట. సైకిల్ చూడు, సైకిల్ ఎక్కుతారు వాళ్ళు, నలుగురు కలిసి ఒకే సైకిల్ అనమాట. స్టార్ట్ హియర్. ఇక్కడ ఇక్కడ వస్తాను చూడు, ఏంది ఇది అదే. హాయ్ చెప్పండి. ఇక్కడ రెస్టారెంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఏడొకటి ఆడొకటి, ఇవన్నీ రెస్టారెంట్లు ఉన్నాయి. లోపలైతే అక్కడ చూడండి పడవ, ఎంత పెద్ద పడవ ఉందో. దబ్బాయిడ ఫస్ట్ స్టార్టింగ్ మనకు గజేంద్రుడు దర్శనం ఇచ్చాడనమాట. ఇక్కడ గజేంద్రుడు ఉన్నాడు, వెళ్దాం గజేంద్రుడి దగ్గరికి. సైకిల్ బాడికి ఇస్తారేమో చూడబ్బా, సైకిల్ ఏదైనా 3 దినార్లు అంట. ఇదే గుర్రము, అప్పట్లో డ్రైవింగ్ చేస్తాడేమో ఆయన. ఆడొక బండి, సైకిల్ కూడా ఉన్నాయి, పెద్ద సైకిల్ లేవా. గజేంద్రుడు మనకి ఫస్ట్ గజేంద్రుడు అయితే దర్శనం ఇచ్చినాడు బా. నిజంగా అది బొమ్మ ఉన్నట్టే ఉంది, బొమ్మ ఏంది బొమ్మే స్వామి అది. నిజంగా నిజం అనుకునేది బొమ్మ కానీ ఆయన, అది నిజంగా ఊపుతా అంటే బొమ్మగా నేను మనిషి నిజంగా అనుకునేది. ఇవన్నీ నిజంగా ఉంటాయా లేవా, నాకు నిజంగా దాన్ని చూసి నిజం గజేంద్రుడు అనుకున్నా, అది బొమ్మ కానీ చెవులు టిట్టి కదిలిస్తా ఉంటే నిజం అనుకున్నా. ఇంక నిజంగా ఉన్నాయో లేదో తెలియదు. అరే పొట్టి గుర్రం, ఇదాడు పొట్టి గుర్రమా, ఇది అక్కడ వచ్చి చూడు ఒంటెలు, ఇదాడు ఒంటెలు.
జూమ్ చేస్తాడు. ఒంటెలు గుర్రం, దేవుడు ఒక గుర్రం. ఇది ఎంట్రీ. గొర్రెలు వేసారు ఇక్కడ బోర్డు. గొర్రెలు ఉంటాయి, అన్నీ చిన్న చిన్న గొర్రెలు ఉంటాయి, చూపిస్తారా? అదే 3 దినాలు పెట్టుకోవచ్చారా గొర్రె నా కొడకలారా. గొర్రెలు ఉన్నాయి ఇక్కడ, పొట్టి గొర్రెలు. అయ్యో అవునా, చూడండి గొర్రెలు. నిజంగా 3 దినాలు గొర్రెలు పెడితే గొర్రెలు చూసేదానికి వచ్చినాక మిగతా అన్నీ అయ్యా ఆవు ఉండదు ఆడ. ఏడా ఏంద్రు బలం ఉన్నాయి అయ్యా. ఏం మేకలు అసో, వీటికి ఇల్లు చూడండి ఎంత బాగుందో. వీటికి ఇల్లు ఇవి అంటే చూసినా మేకపోతు. అశోక్ మేకపోతు కదా ఇదే. చూడండి వీటికి ఇల్లులు అన్నీ. అక్కడ చూడు, అది కంచరగాడిది కదా, దాడు కంచరగాడిదా, దాడు చూడు పొట్టి మేక. అది కూడా ఎంత చిన్న పొట్టి మేక ఉండదో, భలే ఉంది కదా. అది ఏమన్నా మా కాడ ఏం లేదమ్మా. చూడు చూడు మేకలు. కోడి పుంజులు కూడా పెట్టున్నారు బా. కోడి పుంజు, ఒంటె. ఇది అసలైన వీళ్ళ జంతువు అనమాట. ఒంటె తింటారు, సాకుతారు, అన్నీ చేస్తారు దీన్ని. నీ బంధువు, నీ దోస్తు వచ్చినాడు. హాయ్ బేబీ, కాయగా నైగాయ తింటాదా బా. ఇద్దరు కోళ్ళు, ఈము కోళ్ళు కదా ఇక. ఇవన్నీ మేము చూసినాము, ఇవన్నీ మాకు తెలుసు. ఇక ఆడ గొర్రెలు బోర్డు వేసినారు కదా, ఇక్కడ అన్ని గొర్రెలే ఉంటాయరా, గొర్రెనే వెళ్ళారా అని గొర్రెలు బోర్డు వేసినారు ఆడ. ఇక్కడ అన్ని గొర్రెలే ఉన్నాయి, గొర్రెలకి ఇల్లులు ఉన్నాయి. అవన్నీ చూడు బలం ఉన్నది బా. పుట్టిది ఎవరు పుట్టడు, ఇవన్నీ పొట్టి ఏమో, అన్ని పొట్టి ఉన్నాయి. దీనికి గడ్డం వచ్చిందే. ఊరి 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 భలే ఉంది గడ్డం దానికి. గొర్రెల మందలోకి అయితే దూరినాము, గొర్రెలన్నీ చూసినాము, వెరైటీ గొర్రెలు. ఇంకా వేరే జంతువులు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి బా. ఆవులు కూడా పెట్టున్నారు. ఇంత సుడులు తిరిగినాయా, దా. వీటి కొమ్ములు చూడండి, సుడులు తిరిగినాయి. ఇక్కడ బాతులకు నీళ్ళు లేవా. ఇక్కడ ఒక బాతు, 3 బాతులు ఉన్నాయి. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. అన్ని జాతుల్ని ఒకేసారి వేసారనమాట. దీనికి కుందేలు చూడరా, ఇక్కడ ఎంత బాగుంది ఇది. దీనికి ముఖం అన్నది ఏమన్నది, దీనికి కన్ను అన్నది ఏమున్నది. ఇక్కడ మేకపోతు, ఇంకా తాబేలు కనపచ్చిందా, ఇంకా తాబేలు. ఇక్కడ మేకపోతు, ఇక్కడ మేకపోతు. ఇవన్నీ మేకలే ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే గొర్రెల మంద అయితే అయిపోయింది. ఇంకా ఏరే మంద ఏదన్నా ఉంటే చూద్దాం. మొత్తానికి నిజంగా ఆ ఏనుగుని చూసి నిజమైన ఏనుగు అనుకున్నబ్బా. ఇప్పటికి కూడా అది ఊపుతానే ఉంది చెవులు, టింగ్ టింగ్ అని. ఆ పక్క అది సౌండ్ కూడా చేస్తుంది. అదే మామూలుగా చెప్తానా నేను. ఇక్కడ చూడు పడవ, ఆ పక్క పోయేటోళ్ళు ఉన్నారేమో. పడవ చూడు భలే ఉంది కదా. నడిచేదానికి బ్రిడ్జ్ చూడండి, చెక్కలతో కట్టినారు. ఇంక నల్ల బాతులు చూడు, పెద్ద బాతులు. అంటే బోటింగ్ కూడా జరుగుతుంది. ఈ పక్క ఏ జంతువులో ఉన్నాయంట చూద్దాం. ఏందో ఈగలు ఉన్నాయి బయట, ఏం ఈగలు అర్థం కదా. ఈడంతా ఇల్లులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జంతువులే. ఇక్కడ కూర్చోడానికి చూడు ఎంత బాగుందో, బాగుంది కదా. దేడా జింకలు ఏడేదో ఉన్నది. అరే అయ్యింది ఆడ. ఏందో ఇవి, అవి అవతలి పోవాలా, చూస్తాం అవతలి పోయి. యువతలు అయితే జింకలయ్యా ఈడున్నాయా, ఆడున్నాయి. వాళ్ళు ఏందో పెడతారు, అవి ఆడున్నాయి. దేడా జింకలు.
చూడరా ఏందో ఎట్లున్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఏం మేకలు బా వెరైటీగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. అబ్బే లోపల ఉన్నాయి, ఎందుకు కొమ్ములు ఎంత పొడుగు ఉన్నాయి వాటికి, దాడున్నాయి. దుప్పి కాదనుకుంటా అవి చూడ మేకలు, చిన్న మేకలు, బుజ్జి మేకలు జింజింజింగే వస్తున్నాయి. వాటికి అవి అయితే లోపల ఉన్నాయి, బయటికి రావడం లేదు, లోపల ఉన్నాయి, లోపల ఉన్నాయి. కాదా ఇది కోసుకుంటే ఎంతమందికి వస్తుంది? ఎంత ఉన్నది చూడ, చిన్నది, చాలా చిన్నది, చిన్నది. కానీ ఇది బయటకు వచ్చిందియా, ఇదే దెంగమ్మ. రా 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 దా 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 దెంగమ్మిందా, ఎట్టపోయింది అది, అప్పుడే మాయమైపోయిందా. అద్దరిడా చిన్నరా, ఎంత పొడుగున్నావా, కొమ్ములు ఎంత ఉన్నాయి కూడా, చాలా పొడుగున్నాయి స్వామి. అవి ఆడ పొడిచేయాలి, పడుకోలే అంత పొడుగుది, అసలు దిగను కూడా దిగద్దు మనకు. ఆడ ఎట్టు వంచిన మెడలు వంచి పూర్తిగా వంచేసిన కూడా దిగదు అది. ఎంత ఉన్నది చూడు, అబ్బా ఓమ్మో. పొద్దున్నుంచి బయట తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం కనపరాల మాకు. కొన్ని మేకలు, బాతులు, కోళ్ళు, ఇంకా అదేందో మేక వెరైటీగా ఇంకొక మేక, బుజ్జి మేకలు, ఇలాంటివన్నీ కనపచ్చినాయి. ఈ బాతులు అయితే ఎక్కువ కనపస్తున్నాయి. వేరే జంతువుల కోసం ట్రై చేస్తున్నాం, మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి జీబ్రా బోర్డు వేసినారు, కానీ ఇది పెద్దది మహల్లాగా కట్టినారు దానికి. కానీ ఒకటే ఉన్నది, జిరాఫీ ఆడున్నదో తెలియదు, దాంట్లో ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్ ఉన్నది కాబట్టి దానికి అదే అనుకుంటా, దాంట్లో ఉంటుంది అనుకుంటా. మొత్తానికి ఒకటైతే ఉంది. ఇక్కడ బోర్డు అయితే వేసినారు, కానీ కనపల్లా. చూద్దాం, ఇక్కడైతే ఒకటి ఉన్నది, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు దానికోసం. ప్రతిదానికి ఎంట్రీలో ఇదైతే బాగున్నది బా, నాకు బాగా నచ్చింది ఇది ఒకటే. కోళ్ళు, మేకలు వీటిల్నే పెట్టున్నారు ఎక్కువ. చూడు ఎంత ఉందో, అమ్మ ఇది కొట్టిందంటే అంతే, కాలుతో తన్నిందంటే రెక్కలు చూడు దీనికి ఎంత ఉన్నాయో. అమ్మ స్వామి, నేను స్వామి అట్టున్నది వస్తున్నది. నమస్తేనా, ఏం కాదు నువ్వు, నమస్తే, హాయ్ సిస్టర్, బాయ్, నాకు తెలీదు, నమస్తే, హాయ్, పొడుస్తావేట చూడు, అని చూస్తుందా, ఏమి చూస్తావా కప్పు. ఇదంతా తాడు కట్టేసినారు, ఆడాడో ఉంటే ఈడే తాడు కట్టేసినారు, అవతల దాటుకోకుండా. ఆడేదో ఉన్నది బా, ఆడికి పోయి చూడాలంటే ఈ నుంచి దావ ఉన్నది. దాడు ఉన్నాయి, 2 3 ఉన్నాయి, 3టికి అంత పెద్ద బిల్డింగ్ ఉన్నది చూడు. ఏంటది దేవుడు ఉన్నది బా, ఇంత రాసి ఉన్నారు, ఏం పేరు ఇది నేమ్స్ దీనికి. అవి వచ్చి జంతువులు, చింపాంజీ అది బొమ్మలు కానీ అయ్యి గూడు అంట, అది ఆడపోతాం చింపాంజీ. ఆడికి పోయేదట, తిరుగుదాం రా చూద్దాం. అద్దు ఆడి ఇంకోటి కూర్చొని. ఒకటి 2 చిన్నది కూడా ఉన్నది, తిరిగినంత ఉన్నది కానీ మనకి దొరకడం లే, చూడాలంటే. హాయ్ నో, పోయిన జన్మలో నేను నీ ఫ్రెండ్ని. అది బొమ్మ, అరే బొమ్మ కాదా, చిన్న పిల్ల చూడు, బొల్లి ఉన్నది, చిన్న పిల్ల. అయ్యో అది ఆడగొచ్చింది, చిన్నపిల్ల ఆడగొచ్చింది. దాడ అమ్మ ఆడున్నది, నాయన ఏడున్నాడు, బెడ్ ఏడున్నది, 3 ఉన్నాయిదో. ఇది చింపాంజీలు, భలే వ్యూ అయితే భలే ఉన్నది, కానీ జంతువులు కనపడంలే, పెద్దగా ఏం లేవు. ఈడ ఇంకొక చింపాంజీ ఉంది వెరైటీది, అంటే కలర్ మారిందేమో, ఏమన్నా మట్టి ఏమైనా పూసుకునిందేమో, దాడ ఒకటి ఉన్నది. ఫుడ్ వేయకూడదంట దీనికి, దాడి అదేంది అటు కూర్చుందే, బలం ఉంది కదా.
నిజంగా నేను ఏమో అనుకొని వచ్చిన వీడికి ఎవరు అడిగినారా? ఏదో మనకి జంతువులు దండిగా కనిపిస్తాయని. కానీ ఇక్కడ కోళ్ళు మేకపోతులు రకరకాలు ఉన్నాయి, కానీ వేరే జంతువులు అయితే ఏం లేవు. జింకలు ఇవే ఉన్నాయి, వేరేటి అయితే ఏం లేవు. మేము కరెక్ట్గా లైట్ ఫెయిల్ అయ్యే టైంకి వచ్చేసినాము. మొత్తం పురుగులన్నీ వచ్చేసినాయి, చిన్న చిన్న పురుగులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, జంతువులు ఉన్నాయి కదా ఇక్కడ, బాగా చిన్న చిన్న పురుగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇక్కడ ఏదో జంతువు ఉందో చూపిస్తా. బా పురుగులు అయితే చంపేస్తున్నాయి బా. ఇవి చూడండి బా, భలే ఉన్నాయి కదా. వీటి పేరు ఏందో ఇక్కడ రాస్తున్నారు వీడు. ఇది మొత్తానికి లైట్లు కూడా ఆన్ చేసేసినారు, ఎందుకంటే మబ్బు అయిపోయింది. బాతులు యాడ చూసినా బాతులు, కోళ్ళు, మేకలు ఈ తప్ప ఏ రేట్ ఏం లేవు బా. చూద్దామంటే వ్యూ అయితే హైలైట్ ఉంది, అసలు సూపర్ ఉంది అసలు. ఎగ్జిట్, అది ఎగ్జిట్, అటు పోయేది అటు కాదు. ఇదంతా రెస్టారెంట్ చూడండి. ఆడొక రెస్టారెంట్, ఆడొక రెస్టారెంట్లు ఉన్నాయి. తినేదానికి తిండి కూడా దొరుకుతుంది బాగా లోపల, కాకపోతే రేట్ ఎక్కువ అంట. ఎంత ఉంటాయి ఏం కథ తెలియదు. మాకు దగ్గరలో జూ ఏదన్నా ఉందంటే ఈ జహరాకి ఇదే అనమాట. దీన్ని జూ అనే బదులు ఏదో ఒక ఇదేమంటారు, కాదు పల్లెటూరు కాదు బా, పాలిస్తూ ఉంటారు చూడు వాళ్ళు మేపుతా, అదే సాకుతూ ఉంటారు చూడు. ఫారం. సో దీన్ని ఫారం అనేది మేలు. మేకల ఫారము, కోళ్ళ ఫారము ఇట్ అనేది మేలు. పెద్ద పెద్ద జంతువులు అయితే ఏం లేవు, చింపాంజీలు అవి తప్ప. ఈ పురుగులు అయితే ఎక్కువ ఉన్నాయి బా, దండిగా ఉన్నాయి పురుగులు, దండిగా ఉన్నాయి పురుగులు. కళ్ళల్లో బట్టి అంతే, ఇంకా ఈ తప్ప ఏం లేవు ఇక్కడ. ఊరికే 3 దినాలు నిజంగా బొక్కే. కుక్క పిల్లలు చూడు, కుక్క పిల్లలు, చిన్న చిన్న కుక్క పిల్లలు. ఫోటోలు దిగేదానికి చాలామంది పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కుక్క పిల్లలకి ఇల్లు. ఇదైతే భలే ఉంది బా. ఎంట్రన్స్ హైలైట్. బాతులు ఇవే పెట్టినారు బా, బాతులు ఇవే ఉన్నాయి, ఏం లేవు ఇక్కడ. ఇది చూడు భలే తయారు చేసినారు ఈ బాతులు. ఏంది చూడు నీళ్ళు, బాతులు. ఇదైతే బాగుంది, సెట్టింగ్ అయితే బాగా చేసినారు. ఈ చిలకలు, పక్షులు, పావురాలు ఇవే ఎక్కువ ఉన్నాయి. వీటి కోసము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు బయలు. అంతున్నా చూడు. ఇది మన బ్యాక్ వాటర్ కాడ ఉంటాయి దండిగా, సోమశిల బ్యాక్ వాటర్ కాడ దండిగా ఉంటాయి బయటికి. పోతా ఉంటాయి అన్నీ ఆడంటే ఆడ నీళ్ళపైన. వీటికి నిజంగా వరస్ట్గా ఉంది, బాగాలేదబ్బా అసలు. అస్సలు ఏం బాగా. నేను ఏదో పెద్ద ఊహించిన వచ్చిన లోపలికి, బయట చూస్తే భలే ఉన్నదని చెప్పి చూసిన, కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏం లేదు బొమ్మ. వ్యూ హైలైట్ ఉంది, కానీ జంతువులు అయితే ఏం లేవు. ఒట్టి మేకలు ఇవే ఉన్నాయి, కొంగలు, పక్షులు ఇవే ఉన్నాయి బా, ఏం లేవు. వీటి కోసం మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే భలే కట్టారు చెక్కలతో. ఏంది ఎగ్జిట్, ఎట్ట ఎగ్జిట్ అది? ఇది ఏందో ఉన్నాయి ఇప్పుడు కుందేళ్ళు, చిన్న చిన్నవి కుందేళ్ళు ఇవే ఉన్నాయి అబ్బా. ఇప్పుడు భలే ఉన్నాయి, భలే ఉన్నాయి ఇప్పుడు. ఇదేందో బిల్డింగ్ అయితే ఉన్నది బా, చూద్దాం దీని లోపల ఏమన్నదో. ఇది కెమెరా ఉన్నదా, CCTV అంట. ఏమని లోపలికి ఎంట్రన్స్ లేదేమో. ఇది క్లోజ్. వీడికి ఏం లేవబ్బా, ఊరిని అనవసరంగా 3 దినాలు నిజంగా నష్టమే. ఈడ క్లోజు, అన్నీ క్లోజే, మేకలు ఈ తప్ప ఏం లేవు, ఊరికే వేస్ట్. పదాంబా చూద్దాం ఏమన్నదో. డోర్ అయితే వేస్తున్నారు. లోపల ఏసీ ఉన్నారు అందుకే బా లోపల భలే ఉన్నది బా. అవి పక్షులు ఉంటాయి, పక్షులే ఇదే దేడు పక్షులు. ఇదే లవ్ బర్డ్స్, ఇది చిన్న చిన్న బొమ్మలు. వీటికి లవ్ బర్డ్స్కి భలే కట్టినారు. ఇది పక్షులకి ఇదంతా
ఏడొకటి ఏడేదో ఉన్నాయి. ఏంది ఇది ఒక చిలక బాడదుడు దండిగా ఉన్నాయి. ఈడ అసలైన రామచిలక, ఇది అసలైన రామచిలక. చిలకల కోసము పక్షుల కోసం బాగా అయితే పెట్టినారు అబ్బా, బిల్డింగ్ బాగా కట్టినారు. ఏసీ వేశారు మళ్ళీ వీటికి, సెగకి ఏం కాకుండా. ఏడు చూడు 2 ఉన్నాయి. వారా థోయ్ అంటుంది అది, నేను హాయ్ అంటే. ఏ ఊర్రా నేను అంటుంది. ఈడ ఉన్నాయి, ఈడ అన్ని చిలకలే. వీటి చిలకల కోసమే బాగా కట్టినారు అయితే. ఈడేం లేదు, ఖాళీగా ఉంది. వీటి కోసం అయితే బాగా పెట్టినారు బా. ఇది చూడు, ఓయ్ హాయ్ హాయ్ హాయ్. ఏముంది హాయ్. పెళ్ళి చేసుకున్నాయి 2 అయ్యా. ఇది కూడా ఖాళీనే. పైన కూడా పైన లవ్ బర్డ్స్ బా నంది ఉన్నాయి. ఒకటే ఉన్నది కదా, ఏసీ ఉన్నా చల్లగా ఉన్నది. ఏసీ పెట్టినారు కదా, సెంట్రల్ ఏసీ ఉన్నాయి మొత్తం. ఈ పక్క క్లోజ్. ఏంది ఆడంటే ఆడ ఎగ్జిట్ బోర్డు పెట్టినారు. అది ఆడ ఎగ్జిట్ బోర్డు ఎట్ట పోయేది? ఎగ్జిట్ బోర్డు ఆడ వేసినారు, ఎగ్జిట్ బోర్డు. ఈడు ఈడేంది ఉన్నది? ఏం లేదే, ఒట్టి చెట్టేనా? చెట్టు చేయి పెట్టకూడదంట. ఇక్కడ బోర్డు వేసినారు. చిన్న పక్షులు ఉన్నాయి ఇక్కడ, చిన్న పక్షులు చిన్నవి చూడండి. ఏడేమున్నాయి? ఏడేం లేదు. ఇదంతా రాళ్ళతో కట్టినారు బా, బాగా కట్టినారు బా. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో అబ్బా. ఇద్దరా స్వామి, ఏమున్నాయి చూడు. లవ్ బర్డ్స్. ఇదేంది? కోడి, అడవి కోడి కదా, గబ్బు కానీ స్వామి. అడవి కోళ్ళే కదా. ఏంది ఇది? ఏంది చదువు? ఇక్కడ బోర్డు లేదా? లేదా. కానీ ఇది మాత్రం భలే కట్టినారు అశోక్. కారణది ఏంది ఇది? ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. 2 బయటికి రావడం. ఎన్నో ఉన్నాయి. నెమలి. ఇది కోడేమో. ఇది కోడి. ఏడా కోడి, ఇదాడు కోడి. అదేంది? నెమలే కదా. నెమలే, నెమలే అశోక్ కదా. ఏంది బయట? ఏందో తెలియదు. ఇదేందో ఉన్నారు ఇక్కడ. పక్షుల కోసము ఎంత పెద్దది కట్టినారు బాబా, ఉంది. ఇది మాత్రం హైలైట్ బా. ఇది ఒకటి మెచ్చుకోవచ్చు దీనికి కదా. ఏడేదో ఉన్నది. ఇక్కడ 2-3 జాతులు ఉన్నాయా? ఈడొకటి, ఆడొకటి. ఇది కానీ కంజు అశోక్, కంజు కదా. ఇక ఇదాడ కంజు కాదు, కంజు కాదా. 2-3 జాతులు వేసినారా. నీళ్ళు చూడు, వాటర్ ఫాల్స్ పెట్టినారు ఇక్కడ. అంతే, ఇదేం లేవు. అందుకే వాటికి బయటికి పోకుండా డోర్ అనేది బలంగా వేసారనమాట. అది ఇదొక్కటి ఒక రవ్వ పర్లేబ్బా నాకు తెలిసి. ఇదొక్కటి మెచ్చుకోవచ్చు, బాగుంది. లోపల ఇక్కడ ముళ్ళపంది ఉన్నది. ముళ్ళపంది కాదు అది, కాదు. అవునా? పులి కూడా భయపడతా కదా దాని దెబ్బకా. చూడు ఏముండా చూడు స్వామి. రావడం దగ్గరికి. ముళ్ళులతో పులిని కూడా భయపడతారు కదా. అదే దా 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 పెరుకున్నాము ముళ్ళ బా. దాని ముళ్ళులు చూడు స్వామి ఏముండాయో. ఏడు దాకా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి. అది ఇట్ట ఇట్ట రౌండ్ అవుతుంది కదా. అదే రౌండ్ అవుతుంది అశోక్. అదే అది ఏదైనా దాని దగ్గరికి వచ్చినాయి అనుకో, ఇటు ఇటు ఇట్ట తిప్పుకుంటుంది చూడు. వస్తుంది 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 వస్తుంది. భలే ఉన్నది.
చూసారు కదా ఆ పక్షులకి ఆ చిలకలకి వాటికైతే పెద్దదైతే ఒకటి పెట్టారు. అదొక్కటి పర్లే బాగానే ఉంది. ముళ్ళపంది అనేది అది నేను ముళ్ళులు ఉన్నది కదా అది ఫస్ట్ టైం చూడడము. ఈడేంద్ర బాగా చూసిందంటే ఇప్పుడు లోపల పోయినా కదా అది ఒకరో పర్లే. ఇంక ఈ ముళ్ళపంది ఈ తప్ప ఇంకా ఈడేమి నాకైతే నచ్చలేదబ్బా. ఏం బాగాలేవు. నేను ఇంకా పులులు పెద్ద పెద్ద ఇవన్నీ ఉంటాయి అనుకున్నా, ఏం లేవు. ఫస్ట్ గజేంద్రుడు మనకి దర్శనం ఇచ్చినాడు, కానీ అది షాక్ ఇచ్చినాడు మళ్ళీ బొమ్మ. కానీ అది ఇంకేం లేవు ఈడ. నాకు తెలిసి 3 దినాలు దీనికి ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. కోయటోళ్ళకి 3 దినాలు అంటే పెద్ద గొప్ప ఏం కాదు. మన విషయానికి వస్తే 3 దినాలు నాకు తెలిసి ఎక్కువే. దీనికి 3 దినాలు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే ఏమీ లేదు. జూ పార్క్ అన్నారు, కానీ జూ పార్క్ అనే బదులు దీన్ని ఫారం లాగా పెంచుకుంటారు కదా, అది అనడం బెస్ట్ అనిపిస్తుంది బా నాకు తెలిసి. ఇక్కడ చూసినా క్లోజ్ చేసినారు, ఇక్కడ క్లోజు ఇవన్నీ క్లోజ్ చేసినారు. ఇంకేమున్నా నాకు అర్థం కావడం లేబ్బా. మేకల మంద, కోళ్ళ మంద, పిచ్చుకల మంద, ఇంకా ఈ బెరుకం పోవాల 3 దినాలకి. ఈ బోటింగ్ లేదంటే ఇది కూడా 3 దినాలు అంటారు నాకు తెలిసి. వేస్ట్ అబ్బా, అసలు వేస్ట్, నిజంగా వేస్ట్. దీంట్లో కూడా గొర్రెలు, ఇదే ఫస్ట్ మేము పోయింది గొర్రెల మంద. ఇది తప్ప ఇంకేం లేదు ఇక్కడ. ఊరికే లొకేషన్ అయితే బాగుంది చూసేదానికి, ఏదో చూడొచ్చు దీన్ని అనే రకంగా ఉంది. అని మిగతాదంతా నాకు తెలిసి బాగా నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదబ్బా. అసలు వరస్ట్. 3 దినాలు ఎక్కువ అంతే. ఆ కోళ్ళు ఆ మేకలు పెట్టుకుని వీళ్ళు 3 దినాలు మనుషుల దగ్గర తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకు కూడా తీసుకుంటున్నారు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత సైకిల్ కావాలన్నా, బోటింగ్ చేయాలన్నా, తినాలన్నా, ఏం చేయాలన్నా లెక్క బిల్లు మాత్రం వాసిపోతుంది ఇక్కడ. చూడడానికి ఏమన్నా ఉన్నాయంటే ఈ సైకిల్, అదొక బండి, ఇక్కడ చిన్న ఆటో, అది ఆడ ఇంకొక కారు, విచిత్రమైన కారు, ఆడొకటి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే మండపంలా ఉండాలి అవి ఒకటి, ఈ సైకిల్ తప్ప ఇంకేం లేవు. ఇక్కడ ఒక కారు ఉన్నది. సో ఇది తప్ప నాకు తెలిసి ఏం లేవు. ఇదే అబ్బా మొత్తం కలిసి జూ. మేము వచ్చింది అట్ట మళ్ళీ వెళ్ళిపోవాలా. ఇదే మొత్తం కలిసి జూ అంటే ఇదే, ఇంకెంతకన్నా ఏం లేదు. ఇంకా ఇక్కడ చూడడానికి ఏం లేవు. బాగుంటుందని ఒక ఫీలింగ్తో వచ్చిన లోపలికి. ఇక్కడైతే ఏం లేవు అబ్బా, ఊరికే వేస్ట్. ఊరికే 3 దినాలు నష్టం అయితే పెట్టుకోకండి, రాగాకండి. ఇది కోయటోళ్ళకి సెట్ అవుతుంది, మనకి సెట్ కాదు. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే రాగాకండి, వస్తే వేస్ట్. నిజం, అది మాత్రం కరెక్ట్ బా. రేగ్గాలు అయితే బలవనాయి ముందు పక్క. అయితే లొకేషన్ అయితే సూపర్ ఉందబ్బా. లొకేషన్కి ఇవ్వచ్చు అబ్బా లెక్క అయితే నాకు తెలిసి. మిగతాది ఎంజాయ్మెంటు, లొకేషన్లు, అది తినేదానికి దానికైతే ఓకే. మిగతా దానికైతే వేస్ట్, బాగాలేదు. అసలు జూ అంటే ఏంది, జూకు మీనింగే లేకుండా చేశారు దీన్ని జూ అని పేరు పెట్టి. ఈ సెట్టింగ్ అయితే బలం ఉన్నది. ఈ సెట్టింగ్ అయితే సూపర్. అసలు ఈ సెట్టింగ్కి ఇవ్వాలంతే. ఈ సెట్టింగ్కి, బొమ్మలకి, వీటికే లెక్క తీసుకున్నారు బా వీళ్ళు ఈ లొకేషన్కి. నిజంగా వీటికే లెక్క ఇచ్చినాం మేమైతే. ఇంకా రేగ్గా చెట్టు ఉన్నది, 4 రేగ్గాలు పెరుక్కున్నాం. అది తప్ప ఇంకా దేనికి పనికిరాదు. 7 రేగ్గాలు ఉన్నాయి. దీనికైతే రేగ్గాలు ఉన్నాయి. పెరుగు అశోక్ 4 కాయలండి పెరుగు. ఏం పెరుగు ఏం కాదు, ఏమే అదే వాళ్ళు దూకం పోతాను చూడు అవతలకి. నువ్వు తీగియా స్వామి. ఏం కావాలా సెకండ్? నా వీడియోలు చూస్తావా? చూస్తా. నువ్వా చూడవా? మీ డాడీ చూస్తాడు, నువ్వు చూడవా? చూస్తావా? థ్యాంక్స్. బాగుందా జూ? బాగుంది. ఏం చూసినావు లోపల? పామా? మేమే ఆడ చూడలేదే. ఆడికి ఎండ్ అనమాట. ఏం అంతగా అయితే ఏం లేదు. నేను వేరే ఆయన కూడా కనుక్కున్నా. ఆ అన్న అయితే నీకు ఇంకా రాలేదు నా, జంతువులు వస్తాయి అన్నారు, ఎప్పుడు వస్తాయో తెలియదు అన్నాడు. ఒక్కొక్కటి తెచ్చి పెడతారంట. ఇది వేరే ఏరియాలో ఉండింది, ఆ ఏరియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. అందుకోసమే ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నాయి జంతువులు. ఏమైనా ఫ్యూచర్లో తెస్తే చెప్పలేము. సో చూద్దాము. ఈ లోపల మనం ఇక్కడికి వచ్చిన దానికి ఒక 4 రేగ్గాలని పెరుకున్నాము. భలే ఉన్నాయి అబ్బా రేగ్గాల. తీయగా ఉన్నాయి సార్ పెరుగు. కాయలు అయితే సూపర్. ఏంది కాదు ఏందో చెప్తివే. నేను 1 గంట పడుతుంది అంటే లే ఓ అమ్మ చాలా తిరగాల, టైం సరిపోదు అంటివి. నువ్వే కదా టైం సరిపోదు నాకు ఏమో అంటే. ఏమో ఇప్పుడు జూ అంటే ఏంది, జూకి మీనింగ్ ఏంది? అది కొత్తగా పెట్టినారంట, తెలుసుకోవద్దా నువ్వు?
ఏమబ్బా కొత్తగా పెట్టినా పాతగా పెట్టినా జంతువులు ఉంటే జూ తీసుకొని ఇప్పుడు కొత్తగా పెట్టినా సరే తక్కువ తీసుకోవాలి కదా అమౌంట్. నాకైతే 3 దినాలు నాకు వేస్ట్. సేమ్ బా మొత్తానికి 3 దినాలు పెట్టిన దానికి అశోక్ కొన్ని రేగాలు నేను కొన్ని రేగాలు తీసుకొని జోలు వేసుకొని కొరుక్కుంటా పోదాం బా. ఇది జూ పార్క్ అంటే. మియా 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 మియా. సో అది చూశారు కదా, నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు రాకుండా ఇంకా ఫ్యూచర్లో బాగుంటుంది అని వేరే వాళ్ళు చెప్పినారు. అప్పుడు రావడం బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు 3 దినాలు పెట్టడం నాకైతే నచ్చలేదు. ఫ్యూచర్లో బాగా ఇంకా జంతువులన్నీ తీసుకొచ్చి పెడితే అప్పుడు 3 దినాలు పెట్టినా ఒక రవ్వ బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే మేము 3 దినాలు పెట్టిన దానికి 3 రేగాలు తీసుకొని ఇంటికి పోతున్నాము. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్